ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే నానుడి అందరికీ తెలుసు. కానీ ఆ నాయకుడు మాత్రం రచ్చ గెలిచాక ఇంట గెలిచారట. తనకు అగ్ని పరీక్షలా మారిన మున్సిపాలిటీ ఎన్నికల పరీక్షలో సత్తా చాటారు. సొంత జిల్లాలో తన వ్యూహాలతో క్లీన్ స్వీప్ చేశారు. ప్రత్యర్థి పార్టీలకి ఏమాత్రం కూడా ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలని ఖాతాలో వేసేశారు. ఇక కార్పొరేషన్లో కూడా పార్టీ జెండా ఎగిరేశారు. మేయర్తో పాటు మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో తనదైన ముద్ర చూపించారు. అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించడమే కాదు, సొంత జిల్లాలో తనదైన మార్క్ చూపించి మార్క్స్ కూడా కొట్టేశారు. పార్టీ అధ్యక్షుడి సక్సెస్తో క్యాడర్ తెగ ఖుషి అవుతుందట. ఇంతకీ ఎవరా నేత, ఏదా ఉమ్మడి జిల్లా? మున్సిపల్స్ లో మహేష్ మార్క్. సొంత జిల్లాలో 100కు 100 మార్కులు. ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్. మేయర్ చైర్మన్ ఎంపికలో తనదైన ముద్ర. రచ్చ గెలిచి ఇంట గెలిచిన మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా పేరున్న ఆయన పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీలో వర్గ విభేదాలు, జిల్లా నేతల్లో సమన్వయ లోపం, అసంతృప్తి జ్వాలలు ఇలా ఒక్కటేంటి ఆయనకు చాలా సమస్యలు సవాళ్లు విసిరాయట. పీసీసీ చీఫ్ పదవి అంటేనే ముళ్ల కిరీటం. ఇక కాంగ్రెస్ లో గ్రూపుల గోలంటే ముళ్ల పాన్పు మీద పడుకున్నట్టే అంటారు. ఇక ఆయన సొంత జిల్లా ఉమ్మడి నిజామాబాద్లో అధికార కాంగ్రెస్ లో అన్ని ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయట. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి నియోజకవర్గాల్లో పార్టీలో పరిస్థితి 3 గ్రూపులు 6 గొడవలుగా ఉండేదట. సీనియర్ నేతల మధ్య విభేదాలు, పాత కొత్త నేతల మధ్య గొడవలు తల బొప్పి కట్టించే స్థాయిలో సాగేవట. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో సొంత జిల్లాలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడం మహేష్ కుమార్ గౌడ్ కు అగ్ని పరీక్షలా తయారైందట. అయితే తన వ్యూహాలతో నేతల మధ్య సమన్వయం సాధించి సొంత జిల్లాలో పార్టీని విజయ తీరానికి చేర్చడంలో 100కు 100% టీపీసీసీ చీఫ్ సక్సెస్ అయ్యారని కాంగ్రెస్ కేడర్ కాలరెగిసి చెబుతోందట. ఒకవైపు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కబెడుతూనే సొంత జిల్లాపై మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేశారట. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి అభ్యర్థుల గెలుపు, మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక వరకు అన్నీ తానే వ్యవహరించారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు ధీటైన జవాబిస్తూనే సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఆ పార్టీలను ఇరుకున పెడుతూ వచ్చారు. రాష్ట్రంలో 80% పైగా మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ చేజిక్కించుకుంటే తన సొంత జిల్లాలో క్లీన్ స్వీప్ సాధించి సత్తా చాటారు మహేష్ కుమార్ గౌడ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతగా బాగాలేదట. పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి ఒక్క మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో లేదు. అలాంటి చోట నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా వ్యవహరించారట. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైనప్పుడు కూడా జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయట. నిజామాబాద్ తో పాటు కామారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి టికెట్ల కేటాయింపుతో వర్గ విభేదాలు రోడ్డున పడతాయని విపక్షాలు భావించాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ చాకచక్యంగా చక్రం తిప్పి నేతల మధ్య సమన్వయం సాధించి అందరినీ ఒప్పించి పార్టీని విజయపథంలో నడిపారు. ఏర్పడ్డ నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఖాతాలో వేయడంలో ఆయన వ్యూహాలు ఫలించి సత్ఫలితాలనిచ్చాయి. దీనిలో భాగంగా నిజామాబాద్ మేయర్ గా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఎంపిక చేశారు. ఈ ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఉరిమే ఉత్సాహంతో ఉన్నాయట. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ క్యాడర్ ఉవ్విళ్లూరుతున్నారట.